ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 మాసాలు దేవుని కృపను బట్టి ముగించుకుని 3వ మాసంలో ప్రవేశించాం. 2026 మార్చ్ ఈ నెలలో దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని మాటలు వినడానికి దేవుడు తన కృపను విస్తరింప చేస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులు సరిగా లేవు. ఈ టైంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అటు కువైట్, ఇజ్రాయెల్, లెబనాన్, లిబియా ఆ ప్రాంతాలన్నీ మరి ఇరాన్ దేశం వాళ్ళ మీద క్షిపణులు బాంబులు వేస్తున్నట్లుగా వింటున్న వార్తలు. మరి మా సహోదరులు ప్రియులు సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బంధువులు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మా ప్రక్కనే బాంబులు పడుతున్నాయి, అయినప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు, భయంకర పరిస్థితులుగా ఉన్నాయని వారు చెప్తున్నారు. కనుక ఒకవైపు కరువులు, ఒకవైపు వ్యతిరేకతలు, శాంతి లేదు, సమాధానం లేదు, ఒకవైపు అనారోగ్యాలు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులకు కారణాలు ఏమిటంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చే రోజుల్లో ఉంటాయని చెప్పాడు ఆయన ఉన్నప్పుడే. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య తన ప్రసంగాల్లో తన యొక్క విషయాలు ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ప్రపంచం నాశనం కాబోతుంది, నేను వచ్చాను, నా ప్రాణం పెడతాను, మళ్ళీ వెళ్ళిపోతాను పరలోకానికి, మళ్ళీ ఈ భూలోకి వస్తాను, మధ్యాకాశానికి వస్తాను, వధువు సంఘాన్ని తీసుకుపోతాను, వారు నా దగ్గర, నేను ఎక్కడుంటే వారు నా ప్రజలు నా దగ్గర ఉండాలి అని బైబిల్ గ్రంథంలో అనేక తార్కాణాలు. ఒకవైపు ఒలీవ కొండ, యెరూషలేము పట్టణంలో, ఇజ్రాయెల్ దేశంలో ఒలీవ కొండ, ఏ ఒలీవ కొండ యేసయ్య పరలోకానికి ఆరోహణం అయిపోయాడో అదే ఒలీవ కొండ మీద మరలా వస్తాడని మరి కొన్ని 100 సంవత్సరాల క్రితం ప్రవచించారు ప్రవక్తలు. ఆ ప్రవచనానుసారంగా ఇప్పుడు ఒలీవ కొండ పైన పెద్ద పెద్ద బీటలు వచ్చాయని, పగిలిపోతుందని మరి వార్తల్లో వింటున్నాం. చూడబోతే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగుండాలి అనేది ఈ పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు. దానిలోంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. కనుక దివారాత్రులు ఈ గ్రంథాన్ని చదవాలి. మరి ముఖ్యంగా మరి ఇప్పుడు లెంట్ డేస్లో ఉన్నాం క్రైస్తవులంతా. ఒకవైపు ముస్లిమ్స్ చేస్తున్నారు, క్రైస్తవులు కూడా 40 రోజుల ఉపవాస దీక్ష చేపట్టి చేస్తున్నారు. కనుక ఉపవాసం చేయాలి. యేసయ్య చెప్పాడు, ఉపవాసం చేయాలి. నీ శక్తి కావాలంటే ఇది ఒక పవిత్రమైన వ్రతం అన్నాడు. పవిత్రమైన వ్రతము, దివ్యమైన ఔషధము, అపవాదికి లయం చేయడానికి దివ్యమైన అస్త్రము, మానసిక రుగ్మతలు బాపుటకు దైవశక్తితో నింపును, శరీర శక్తి ఉడిగి ఆత్మీయ శక్తులు తేజరిల్లును. దైవాత్మ నింపుదల, దైవ ప్రత్యక్షత, దైవిక స్వస్థత, కృపావరాలు పొందుకోవడానికి ఇది చాలా చక్కని అవకాశం. దానికి 40 రోజులు 40 డేస్ మరి ఉపవాస దీక్షలు మనం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని కార్యాలు సాధించాలి. గొప్ప కార్యాలు సాధించాలంటే ఒక దీక్ష చాలా అవసరం. పూర్వకాల ఋషులు తపస్సులు చేసేవాళ్ళు. తపస్సు అంటే దీక్షే. కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు తపస్సులు చేసేవారు పూర్వకాలం. ఆ తర్వాత రాజకీయ నాయకులు నిరాహార దీక్షలు చేస్తుంటారు తమ కార్యక్రమాలు సంపన్నం చేసుకోవడం కోసం. స్వాతంత్ర యోధులు ఆ రోజుల్లో సత్యాగ్రహాలు చేశారు, మనకు స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. మరి ఈనాడు విశ్వాసులు, భక్తులు ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఏదైనా ఒక శక్తి మనం సంపాదించాలి. నేను మొన్న అడిగాను, కొన్ని సంవత్సరాలుగా దీక్షలు చేస్తున్నాం, మరి ఏదైనా కొన్ని కార్యాలు చేయగలిగామా? నీ ప్రభు నీకు కనిపించాడా? నీతో మాట్లాడా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావా అని అడిగితే చాలామంది ఆన్సర్ లేవు. అబ్రహాం కనిపించాడు, అబ్రహాంతో మాట్లాడాడు. మోషే కనిపించాడు, మోషేతో మాట్లాడాడు. యెహోషువతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. పూర్వకాలం ముందు నానా సమయములలో
ఈ కాలంలో తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా అనేక మాటలు చెప్పాడు. యేసయ్య అనేక బోధనలు చేశాడు. ఈ దీక్షల్లో పాల్గొంటున్న మనము ఆయన దర్శనం కలిగిందా? ఆయన స్వరం వినబడిందా? పరిశుద్ధాత్మ నింపుదల కలిగిందా? ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల్లో మనం ఆలోచించాలి. ప్రభువా, నాకు కనిపించు నాయనా, నాతో మాట్లాడు, అందరికీ కనిపించు, అందరితో మాట్లాడని భక్తుడు దేవదాసయ్య గారు జ్ఞాపకం చేశాడు. ఆయన స్లోగన్ అదే, నాకు కనిపించు, నాతో మాట్లాడు, అందరికీ కనిపించు, అందరితో మాట్లాడు, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, మరణాత స్తోత్రములు. ఇది ఆయన చెప్పిన మంత్రం. కనుక కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఉపవాస దీక్షలు, కానీ ఎక్కడేసో గొంగళంటే అక్కడే ఉంది. ఆలోచనే లేదు, ఆ తపనే లేదు, ఆ ఆశ లేదు. పూర్వకాలం బైబిల్ గ్రంథం చదివితే మోషే అనే భక్తుడు 40 రోజులు 2 సార్లు ఉపవాసం దీక్ష పట్టాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఈ లోకంలో మానవులు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే దేవుని దీవెన కలుగుతుంది. అలాగే ఏలియా అనే భక్తుడు 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు. ఆ శక్తితో అద్భుతాలు చేసి చివరికి అగ్ని రథాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. అతడు దానియేలు 3 వారాలు అంటే 21 రోజులు ఉపవాస దీక్ష చేపట్టాడు. దావీదు 7 రోజులు ఉపవాస దీక్ష చేశాడు. యెహోషాపాతు అనే రాజు ఒకరోజు శత్రువులు వచ్చేసారు మీదకి, వారిపై జయం కావాలి, ఒక బలమైన జనాంగం శత్రువులు. ఎస్తేర్ అనే ఒక రాణి 3 వారాలు 3 రోజులు ఉపవాస దీక్ష, తన జాతిని నిర్మూలన కాకుండా చేసుకోవడానికి, తన జాతిని రక్షించుకోవడానికి 3 రోజులు దీక్ష పట్టి తన జాతిని రక్షించుకుంది. పౌలు గారు చెప్పాడు, 14 రోజుల దినాలట ఆయన దీక్షలో ఉన్నాడు. ఆయనతో పాటు 276 మంది సైనికులు కూడా ఆయనతో పాటు ఉపవాస దీక్షలో ఉన్నారట. యేసయ్య కూడా 40 రోజులు దీక్ష చేసి ఆ సాతాను శక్తులను ఎదిరించగలిగిన గొప్ప యోధుడిగా తనను తాను మలుచుకున్నాడు. కనుక ఉపవాస దీక్ష చాలా అవసరమైనది. ప్రభు చెప్పాడు, ఒకసారి ఒక మోకాలు పట్టింది ఒకడికి తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి. తీసుకొస్తే ప్రార్థన చేశారు శిష్యులు, కానీ వారి వల్ల సాధ్యం కాలా, అది వెళ్ళనంటుంది. చూడండి మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో అందులో 17 చదవండి. 17 వచనం, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదైవం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని మూర్ఛల్యును దానిని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన శిష్యులకు ఏ అధికారం ఇచ్చాడు? తన శిష్యులను పంపిస్తూ 2 చదవండి, 1 చదవండి, 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఉందని తెలిసి ఈయన తన కుమారుని తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ దురాత్మ వదలడం లేదు. అప్పుడు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ 23 చదవండి, 22. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వారిని తండ్రిని అడుగగా, బాల్యం నుండి 9వ అధ్యాయం మార్కు సువార్త 22వ వచనం, చిన్నప్పటి నుంచి వాళ్ళకి దెయ్యం పట్టిందయ్యా, మరి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, నువ్వు విడుదల చేస్తా నిషేధం తీసుకొచ్చావు, వాళ్ళు చేయలేకపోయారు, నువ్వైనా చేయగలవా అని అడుగుతున్నాడు. చూసారా ఎంతవరకు వచ్చిందో? శిష్యులు చేయలేకపోయారు కనుక వీళ్ళు మాటలు చెప్పేవాళ్ళు చేతలు లేవురా, ఒకటి మాటలు తప్ప చేతలు లేని దగ్గర లేవని ప్రభువును కూడా నీ వలన అయితే ఏంటిది, నిన్ను బట్టి నీ దేవునికి ఘనతైనా అవమానమైనా నీ శక్తి కావాలి,
అతను కూడా వచ్చేసింది, డౌట్ వచ్చేసింది, ఈ శిష్యుల వల్లే కాకపోతే వాళ్ళ గురువు వల్ల ఏమవుతుందిలే అన్నట్టు. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అక్కడ చెప్పాడు ఈ మాట. నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయన్నాడు. అంత చక్కని మాట అన్నాడు తండ్రి. నేను నమ్ముతున్నా, ఒకరోజు నాకు డౌట్ వస్తుందేమో. ఈ రోజుల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం. సేవ అంటే అన్నీ చెబుతాం, అందరికీ చెప్తాం, కానీ మన దగ్గరికి వచ్చేసరికి దేవుడి మీద నమ్మకం ఉండదు, దేవుడు చేస్తాడు నమ్మకం ఉండదు, మనమే ఏదో చేయాలంటారు అంతే. దేవుడు చేస్తాడని చెబుతాం కానీ అంత 100% నమ్మకం ఎవరికి లేదు. అందుకనే ఎక్కడేసే గొంగలంటే అక్కడే ఉండడానికి కారణం అదే. వాడన్నాడు, అయ్యా నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మిక కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చూచి మోగమైన చెవిటి దెయ్యమా వదిలిపోము, వారిలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించుతున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించి అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. దేవుని శక్తి అండి. ఈ సృష్టికర్త. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, యుద్ధ తన కామందు నెరుగును. దెయ్యాలకు తెలుసు దేవుడెవరో, జంతువులకు తెలుసు దేవుడెవరో, కానీ మనిషికి అర్థం కావడంలే. ఆ దేవుడు ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఆయన లక్షణాలు ఏంటో తెలియదు. ఎవడో చెప్పాడు చెయ్యంతే, వెంటనే గజగజలు వెళ్ళి అది ఆజ్ఞాపించాడు దేవుడు. అంతటా వాడు చచ్చిన వాళ్ళే వాళ్ళే ఉండేను. మరి అనేకులు నిలువబడను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఆయనను మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక వెంటనే అందరూ వెళ్ళిపోయారు, సద్దుమణిగిపోయింది, గొడవ పోయింది, వాడు సంతోషించి వెళ్ళిపోయాడు, దెయ్యం వదిలేసింది. ఇవి అప్పుడు వేసే ఇంట్లోకి వచ్చింది. శిష్యులు వచ్చారు, అయ్యా నువ్వు ఇలా మాట్లాడగానే దెయ్యం వెళ్ళిపోయింది, మరి మేము ఎందుకు మాట్లాడి వెళ్ళలేదు అని అడిగారు వాళ్ళు. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది పోవుట అసాధ్యం. మన కింద పుట్టినోట్లో రాశాడు, ప్రార్థన అంటే ఉపవాసము వలననే. నా ప్రియ సహోదరి సహోదరులాగా, నీ కష్టం కానీ, నీ ఇరుకు కానీ, నీ వ్యాధి కానీ, నీ సమస్య ఏదైనా ప్రార్థన వలననే అని ప్రభు పేరట మన జ్ఞాపకం చేస్తున్నాను. పాపాలు, శాపాలు, శత్రువులు, మిత్రులు, కరువులు, కాటకాలు, యుద్ధాలు, మరణాలు, అనావృష్టి, అతివృష్టి, అనావృష్టి, కరువులు, కీటకాలు, మరణకరమైన రోగాలు, తెగుళ్ళు మాత్రమే కాక వ్యక్తిగత పాపాలు, రోగాలు, రుస్తులు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ ప్రార్థనలో ఇమిడి ఉన్నాయట. ఈ కీడులన్నింటికి సార్వత్రిక నివారణ కేవలం ప్రార్థన మాత్రమే. ఏ సమస్య నీకొచ్చినా, ఏ ఇరుకు నీకొచ్చినా, ఏ వ్యాధి నీకొచ్చినా, ఏ దురాత్మ నీకు సంధించినా స్వచ్ఛమైన ప్రార్థన కీడులన్నింటిని నిరోధిస్తుంది, వ్యాధులను స్వస్థపరుస్తుంది, దెయ్యాలను వెళ్ళగొడుతుంది, పరిస్థితులను క్రమపరుస్తుంది. అవి ఎంత తీవ్రమైనా సరే, అవి ఎంత భయంకరమైనా సరే, అవి ఎంత నిరాశాజనకమైనా సరే, అవి ఎంత అసాధ్యమైనా సరే, ప్రార్థన వాటన్నిటి నుంచి నిరోధిస్తుంది, నివారిస్తుంది. దేవునికి చేసే స్వచ్ఛమైన ప్రార్థన క్లిష్టమైన పరిస్థితులను సహా సరిచేస్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులకు అసాధ్యమే, విత్ మెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ నాట్ గాడ్. నమ్ముట నీవనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పాడు యేసయ్య. మనం నమ్మలేకపోతున్నాం కనుక, మనకు అనుమానం ఉంది కనుక, అపనమ్మిక ఉంది కనుక మన కార్యాలు జరగడం లేదని. కనుక దేవుడిచ్చిన వరము మనుషులకు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, విసుకక నిత్యము ప్రార్థన. ఇలాంటి ప్రార్థన మనకి అవసరం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 40 రోజుల దీక్షలో నా అభ్యర్థన ఏమిటంటే, ప్రభువా నాకు కనిపించు, నాతో మాట్లాడు.
అందరితో మాట్లాడు. నీ శక్తి నాకు దయచే ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచే నాయన. యేసయ్య ప్రార్థిస్తున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ప్రార్థిస్తున్నాడు. పరలోకము తెరవబడింది. దేవుని ఆత్మ పౌరములు ఆయన మీదకి వచ్చిందట. ఇక నా ప్రియ సహోదరులారా, నువ్వు ప్రార్థన చేయు. దీక్ష తీసుకోవడం మంచిదే, తెల్లబట్టలు వేసుకోవడం మంచిదే. గంట ప్రార్థన చేయి, 2 గంటల ప్రార్థన చేయి, ఒక పూటంతా ప్రార్థన చేయి, ఒక రోజంతా ప్రార్థన చేయి. ప్రార్థన మనం చేయాలి. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? బైబిల్ అంతా మనకు చెప్తూనే ఉంది, మనమే చేయటం లేదు. మనకేంటంటే నిర్లక్ష్యం, అది అవుతుందా, అనుమానం, అపనమ్మిక, అవిధేయత. మన దేవుని మీద మనుషుల మీద ఆధారపడతాం కానీ దేవుడి మీద ఆధారపడలేం. 4వ అధ్యాయంలో 6 చదవండి. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అన్నీ చేస్తాం, బైబిల్ చదువుతాం, పరిచర్య చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ప్రార్థన కాడికి వచ్చేసరికి మనం ఎందుకో వెనకబడిపోతున్నామని చెప్పవలసి వస్తుంది. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో ప్రార్థనాపరులు కావాలి. సంఘానికి ఉపవాస దీక్షాపరులు కావాలి. దేవుడికి అవకాశం నీకు ఇచ్చాడు. 40 రోజులు మందిరానికి వెళ్ళడానికి, దేవుని వాక్యం వినడానికి, ప్రార్థించడానికి. అయితే దేవుడి నుంచి జవాబు. యోవేలు రాసిన గ్రంథం చూడండి. యోవేలు రాసిన గ్రంథంలో ప్రపంచం సరిగా లేదు, దేశం పాడైపోతుంది, ప్రపంచం నాశనం అయిపోయే రోజుల్లో ఉన్నాం. ఇటువంటి రోజుల్లో 1వ అధ్యాయంలో 10 చదవండి. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుతున్నది, ధాన్యము నశించెను, కొత్తల ద్రాక్షరసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచే సజ్జగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరలారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లను తోట చెట్లని వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేదు. యాజకులారా గోనెపట్ట కొట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచయం చేయు సేవకులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతా గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయిన కాబట్టి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరుచుడి. ఎందుకు? దేవుని బతిమని అడుక్కోవాలా. మనమే దేవుడు కోపంగా ఉన్నాడు. అన్ని పరిస్థితులు అనుకూలించే పరిస్థితులు లేవు. ఎక్కడ చూసి వ్యతిరేకతే. వాక్యం చెబితే వ్యతిరేకత, సువార్త ప్రకటిస్తే వ్యతిరేకత, గ్రామాలకు రావద్దంటున్నారు. ఇటువంటి సందర్భంలో విశ్వాసులు, సేవకులు, యాజకులు గోనెపట్టలు కట్టుకుని ఉపవాస దీక్ష చేశాయి. దేవుని బ్రతిమలాడుకోవటానికే ఈ దీక్ష ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. 2:12 చదవండి. 2:12 ఇప్పుడైనను ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఇన్ని చెప్పాడండి. ఉపవాస దీక్షలో కన్నీరు విడతాలట, దుఃఖించాలట, హృదయపూర్వకముగా దీక్షలు చేస్తా. మోషే దీక్ష చేశాడు, అన్నం తిన్నా నీళ్లు తాగల. ఏలియా దీక్ష చేశాడు, 40 రోజులు అన్నం తిన్నా నీళ్లు తాగల. యేసయ్య దీక్ష చేశాడు, అన్నపానాలు మానివేసి తీసుకోలే. దావీదు, దానియేలు, ఎస్తేరు దీక్ష అక్కడ కూర్చోవాలండి. నీ వ్యాపారం చేసుకోవడం కాదు. చూడండి యెషయా గ్రంథం 58లో ఏమన్నాడు? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఏం చెప్పాడు దీక్ష అంటే? 3వ వచనం, 58:3వ వచనంలో మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు, లక్ష్య పెట్టవు అందరూ మీ ఉపవాస దినమున. ఉపవాసం వ్యాపారం. ఇదేంటంటే
ఉపవాసమే, వ్యాపారమే. మీ ఉపవాస దినమును వ్యాపారం చేయదు. తర్వాత మీ పనివారి చేత కఠినమైన పని చేయ, ఎలాగ సెలవే కదా, ఇక పనులు, ఇల్లు కట్టుకోవడం, పనులు. మనిషికి పనులు ఎక్కువైపోయాయండి. తర్వాత మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. చూసారా, చెబుతున్నాడు దేవుడు కరెక్ట్గానే. దేవుడికి తెలీదా నువ్వు చేసేవి, మనం చేసే పనులు? తర్వాత మీ కంఠధ్వని పరమను వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినం. ఇర్మియా గ్రంథం 14:12 12 ఇర్మియా గ్రంథంలో. నా ప్రియ సహోదరులారా, ఏ దీక్ష చేస్తున్నావో ఆ దీక్ష వల్ల నీకు మేలు కలగాలి, ఆ ప్రార్థన వల్ల నీకు మేలు కలగాలి. 14:10 నుంచి యెహోవా జనుడితో ఎలాగో సెలవిస్తున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడు ఇచ్చగలవారు గనక. నువ్వు దీక్షలో కూర్చోండి, అక్కడ కూర్చోవే, నేను వెళ్ళపోయి పనులు ఆగిపోతాయా? అటువంటి దీక్ష నువ్వు చేస్తానా? ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగి ఇష్టగలవారు కనుక యెహోవా వారిని అంగీకరించాడు. తర్వాత వారి పాపాలను బట్టి నువ్వు ఎన్ని దీక్షలు చేస్తానని శిక్షిస్తానంట. తర్వాత ఇట్లా నేను చూసుకోండి, మేలు ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది. సేవకుడు ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది. నువ్వు ప్రార్థన నీ కుటుంబానికి మేలు కలుగుతుందట. ఈ వీళ్ళకి ఏమన్నాడు? వారికి మేలు కలగకుండానట్లు, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకయ్యా ప్రవక్త ఇర్మియా. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారయ్యా, వారు పనులు చేసుకుంటున్నారయ్యా, వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారయ్యా, వారు గుద్దులాడుకుంటున్నారయ్యా, ఒకచోట కూర్చోలేరయ్యా. ఏమంటే ఉపవాస దీక్ష అంటారయ్యా. అది నాకు అవసరమా? పట్టుమని గంట ప్రార్థన చేయలేరయ్యా, నాకు అవసరమా? దీక్ష అంటే కూర్చోవాలంటే. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి ప్రార్థన, వారి మరణ నేను వినను. వారి దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను. జాగ్రత్త, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? యాకోబు రాసిన పత్రిక చూడండి, 4:17 చదవండి. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపం కలుగును. మేలైనది చేయనెరిగియు చేయకపోతే పాపం అంటే ఏదో నరహత్యం, దొంగతనం, వ్యభిచారం కాదండి. నీ సహోదరుడు ఆపదలు ఉంటాడు, మేలు చేయకపోతేనే పాపం అండి. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగునని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రశ్న ఇక్కడ చూస్తే 58వ అధ్యాయంలో ఉపవాసం అంటే ఏంటి? ఏమన్నాడండి? 7 చదవండి, 7 నుంచి 58:7. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తప్పించకుండాటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడిని కనబట్టిన వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎలాగు నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తప్పించకుండాటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు నువ్వు చేస్తే నీ వెలుగు వేకువ చెక్కవలే ఉదయించును, స్వస్థత నీకు స్వగ్రహముగా లభించును, నీ నీతి నీ ముందర నిలుచును, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు? పై చెప్పిన మాట, ఆహారం ఆకలి పెట్టాలి, పేదలను చేర్చుకోవాలి. పేదలంటే నీకు పడదు అసలకే, పేదలతో నీకు సంబంధం లేదు అసలకే. ఎలాగంటాడు నీ దీక్ష ఉపవాసం? అతమిస్తామండి. ఇతరుడు బాధించుటయు, వేలుపెట్టి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నంగా ఉండును, యెహోవా నిన్ను ఇచ్చబులు నడిపించును, నీ ఎముకలను బలపరుచును, నీవు నీరు కట్టిన తోట వలెను. చాలు, నీరు కట్టిన తోట ఎలాగుంటుందో ఇది ఉపవాస దీక్ష యొక్క ఫలితము. నువ్వు ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా, భక్తి కలిగిన వాడుగా, ప్రార్థనాపరుడుగా, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి.
అప్పుడే నీ దీక్ష ఫలించినట్లు. నినివే పట్టణానికి పంపించాడు. అది చూడండి అక్కడేమన్నాడు 13వ వచనంలో యోవేలు గ్రంథంలో యోవేలు 13లో మీ దేవుడు యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడయ్యుండి తాను చేయవలసిన కీడును చేయక పశ్చాత్తాపడునుగాక, మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని. ఒకవేళ ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు, నీ పనులు ఆయనకు అసహ్యంగా ఉన్నాయి, నీ ఆలోచనలు ఆయనకు అసహ్యంగా ఉన్నాయి, ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి దుఃఖించుతూ కన్నీళ్లు విడుచుతూ ప్రార్థించినట్లయితే ఏ కోపం నీ మీద ఉందో ఆ కోపాన్ని తీసేసుకుంటాడు, నీకు సహాయం చేస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక తర్వాత చదవండి 15 సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్థానం చేయడం తోడుకొని రండి. ఎందుకంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంతఃపురంలో నుంచి, పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాల్సి ఉంది. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ మధ్యాకాశానికి వస్తున్నాడు. నువ్వు సిద్ధపడి పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా ఆయన కలుసుకోవాలంటే, ఆ పరలోకానికి వెళ్ళాలంటే, 7 ఏళ్ల మహాశ్రమను తప్పించుకోవాలంటే ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనఃపూర్వకముగా నా యొద్దకు రమ్మని చెప్పాడు. నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో ఉపవాస దీక్ష వల్ల నీవు నీరు కట్టిన తోటలా ఉండాలి, నీ జీవితం ఆనందంగా ఉండాలి. ఇదే దేవుని యొక్క ఆశ, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. నీ బిడ్డలు 40 రోజులు దీక్ష చేస్తున్నారు. నువ్వు కనిపించండి, మాట్లాడండి, నీ పరిశుద్ధాత్మ దింపుదల దయచేయండి. నీరు కట్టిన తోటలా వారి జీవితాలు నడిపించండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరం మీ బిడ్డలకు తోడుగా ఉండి అధికముగా వర్ధనలు చేయునుగాక. ఆమేన్.